హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషి క్రియేషన్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి మరి సలేశ్వరంకి అయితే వెళ్తున్నాము. మరి పున్నమి కంటే 2 రోజుల ముందుగానే వెళ్తున్నాము. మరి చిన్నపిల్లలు తీసుకొని వెళ్తున్నాము కాబట్టి అక్కడ నడవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి 2 రోజుల ముందుగానే వెళ్తాము. మరి పున్నమి రోజున వెళ్తే ఎక్కువ మంది పబ్లిక్ వస్తారు కాబట్టి చిన్నపిల్లలు నడవడానికి కష్టం ఉంటుంది. కాబట్టి మనం 2 రోజుల ముందుగానే ప్రతి సంవత్సరం వెళ్తున్నాము. ఇప్పుడు వెళ్ళడం ఇది 2వసారి. గత సంవత్సరం కూడా అయితే వెళ్ళినాము. మనం పిల్లలు తీసుకొని వెళ్తే మరి అప్పుడైతే ఇబ్బంది లేకుండా నడవడం జరిగింది. మరి ఇప్పుడు కూడా అందుకనే మనం 2 రోజుల ముందుగానే వెళ్తున్నాము. మరి అడవిలో మరి ఏ విధంగా ఉంటుంది మనము వెళ్ళే ప్రయాణము, మరియు స్వామివారిని దర్శనం చేసుకునే వరకైతే వీడియో ఉంది. ప్రతి ఒక్కరైతే చివరి దాకా చూడండి. మరి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరైతే చివరి దాకా చూడండి. మరి ఆ యొక్క సలేశ్వరం లింగమయ్య స్వామిని దర్శించుకునే వరకు మరి అడవిలో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు పూర్తిగా అయితే చూపించడం జరిగింది. మరి కాబట్టి ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. మరి ఓకే ఫ్రెండ్స్, మరి మన ఊరికి వచ్చినాం మేము. సలేశ్వరం పోతున్నాము. ఫస్ట్ పోలీసు గారు ఆడ చిన్న గుట్ట ఉంది. ఆ గుట్ట కిందకి వెళ్ళి ఆడ దీని మళ్ళీ షార్ట్ కట్ అవుతుంది. మేము ఎంటర్ అవుతున్నాం అడవిలోకి. ఇగో ఇది వస్తుంది చూడు, ఇక పులి బొమ్మల్ది. మేము సలేశ్వరం పోతున్నాము. ఇప్పుడు అయితే ఏమంటలేవు. అదే అడుగుతున్నా. మళ్ళా చేసినప్పుడు మేము మన ఆడపోతున్నామంటే మేము సలేశ్వరం పోతున్నాము. ఇక్కడ ఆదికాడికి అక్కడ పోతుండే ఆ డ్రైవర్ సాబ్ నడుపుతున్నాడు. కాకపోతే 2 ప్లేట్లు ఆడితో పెట్టి ప్లేట్ తినబెట్టినాము. నిద్రపోతాడని మేము 2 తిన్నాం ప్లేట్లు. ఆ మూతికాయ కట్టుకుని నీవేగా. ఎట్లా పార్కింగ్ అంటే ఆఫ్ చేసింది. ఏమైనా సౌండ్ వస్తుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వచ్చేసి సలేశ్వరం గేట్ అయితే వచ్చింది. ఇదే చూడండి. ఇక్కడి నుండి మనము లెఫ్ట్కి వెళ్తేనేమో శ్రీశైలం వెళ్తాం. ఇట్లా స్ట్రైట్ ఈ గేట్లో నుండి వెళ్తే మనం సలేశ్వరం వెళ్తాము. కరెక్ట్గా ఈ గేట్ కాడ నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనకు ఇక్కడ వచ్చేసి వాళ్ళు చెక్ చేసిన తర్వాతనే మన బండ్లను పంపిస్తారు. మరి ఇక్కడ నుంచి కరెక్ట్గా 15 కిలోమీటర్లు ఉంటుంది. మనము లొంకలోకి దిగే ప్లేస్ వచ్చేసి మరి అక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేస్తారు. పులింది బే నీడ తీసుకో టైర్లో
తీసుకపోయినట 3 వంట తినలే కిందకు సార్ అట్లా కరెక్ట్ Yo guys, పెంటి ఇలా రోడ్డు బాగా లేదు కాదు స్నానం చేసేది గుండాల మొత్తం ఏ లోన దిగలరా లొయ్యలకి పైన కష్టపడి నడిచేసింది మరి ఊరుది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చేసి మనకు సలేశ్వరంకు లొంకలోకి దిగే ప్లేస్. ఇక్కడ వచ్చేసి మన అన్నదాన కార్యక్రమాలు కూడా చాలామంది పెడుతుంటారు. మనం ఇక్కడ భోజనం చేసుకొని వెళ్ళొచ్చు. మరి చూడండి, మనం 2 రోజుల ముందుగా వస్తే పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉన్నారు. మరి పున్నమి రోజున వచ్చామనుకో ఇంతకంటే ఎక్కువ పబ్లిక్ ఉన్నారు. అసలు ఇక్కడ బండ్లు పార్కింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అయ్యే ప్రదేశాలు కాబట్టి మనం 2 రోజుల ముందుగా వస్తే మనం ఫ్రీగా పబ్లిక్ కూడా చాలా తక్కువ అయితే స్టార్ట్ అవ్వచ్చు. మనం అక్కడి నుండి కూడా వీడియో అడవిలో ఏ విధంగా ఉంది, మనం చిన్నపిల్లలు కూడా ఏ విధంగా నడుస్తున్నారు కూడా చూడొచ్చు. మీరు ఎవరైనా పిల్లలతో కావాలనుకుంటే మన 2 రోజుల ముందుగా వస్తే ఏ విధంగా ఉంటుందో కూడా ఇక్కడ వీడియో చూడండి. అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి ఓకే, పబ్లిక్ ఫుల్ పట్టారు. ముందరకు ఇంకా ఆరాం పెట్టు. మేము ఇప్పుడు సలేశ్వరం చేరుకున్నాం. బండి రివర్స్ పెట్టుకొని ఇక్కడ పార్క్ చేసుకొని ఇక లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మేము ఈరోజు సలేశ్వరం ఇప్పుడే చేరుకున్నాం. మా ఫ్యామిలీతో అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. రిషి కూడా వచ్చిండు. రిషి ఫేమస్ డ్రైవర్. వీడియో ఫుల్ స్పీడ్ పెడతా అంటే కూడా స్పీడ్ పెట్టని కూడా మంచి స్పీడ్ చూడలేదు. కానీ సలేశ్వరంకి వచ్చినాం. పొద్దుగాల బయలుదేరినాము. బండి ఓనర్ ఈ మధ్య మేము ఒక 15 మంది వచ్చినాం. దీంట్లోనే మొత్తం మా వాళ్ళు ఇప్పుడు లోనికి పోతాము. ఆయన దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి వస్తాం. మళ్ళీ చూపిస్తాం. భక్తుడు దేవుడు ఉంటుంది. ఇక్కడ అందరికీ అన్ని తెలుస్తున్నాయి. ఈ యొక్క మీడియా ప్రింట్ ద్వారానే ఈ యొక్క ప్రతి ఒక్క పుణ్యక్షేత్రం అభివృద్ధి చెందుతుంది. చెప్పండి సార్. నల్లనాగులు సాయి కిరణ్ బాలనగర్ వాసావులు సార్ 100 రూపాయలు సమర్పణ చేశారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా లింగమయ్య స్వామి కుటుంబ సభ్యులకు ఎల్లవేళ లింగమయ్య స్వామి ఆశీస్సులు సదాసర్వదా ఉండాలి. సమ్మాన్ని మరీ ప్రార్థిస్తున్నాం. సమర్పించేదానికన్నా భోజనం ముఖ్యమండి. ప్రతి ఒక్క రూపాయి మళ్ళీ సంవత్సరం ఇది అన్నదాన కార్యక్రమానికి మా డబ్బులతో కలిపి ఇంకా పెద్ద ఎత్తున అన్నదానం
ఇరవైసారి ఇక్కడ వాళ్ళు దర్శనానికి వచ్చిందంటే చాలా గ్రేట్. హాయ్ శ్రేయ, హాయ్ బావా. ఎక్కడున్నా కానీ ఒక కౌంటర్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. జిన్నారం వాస్తవులు వెంకటరాములు గారి 200 రూపాయలు సమర్పించడం జరిగింది. వారికి స్వయం మనసారా కోరుకుంటున్నాం. ఈరోజు సలేశ్వరం వచ్చినాం. మా వాళ్ళంతా ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇప్పుడు ఉంటది మాకు అసలైన సినిమా మొత్తం ఇప్పుడు కనబడుతుంది. మళ్ళీ ఎండకైతే కాలు కాలంగా ఇప్పుడు వెళ్ళాల్సి ఉంది. టైం వచ్చేసి ఇప్పుడు 2 అవుతుంది. మిట్ట మధ్యాహ్నం అయితే మేము బయలుదేరుతున్నాము. మరి ఇంకా ఎవరెవరు కాలు కాలుతున్నాయి అంటారో, మరి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏడ్చాలో మన పిల్లలు అందరు వచ్చారు. మా చికితనేమో పైన ఎక్కింది. సన్నీ ఆడు వస్తుంది. సలేశ్వరానికి వెళ్ళే దారి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఇటు నుంచి ఇంకా కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. 4 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వీళ్ళంతా దర్శనం చేసుకొని వస్తున్నారు. ఇటు నుంచి వెళ్ళాలి మొత్తం. ఎంతసేపు అయింది దర్శనానికి ఏమన్నా? ఎంతసేపు అయిందన్న మీరు పోయి? ఎన్ని గంటలు అవుతుంది? 9కి ఇంతసేపు అయినా? ఇటు నుంచి వెళ్ళాలి. బాయ్, మంచిగా నడుస్తావు. ఒకటిక ఏడ్చినాక దెబ్బలే. చికో నువ్వు పాదయాత్ర బాగా చేస్తున్నావా మమ్మీ? రిషి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మేము. మాకు ఎంతసేపు అవుతుందో ఈ దర్శనము. ఇప్పుడు దిగాలి మేము ఇక్కడ నుంచి. అందరూ వెళ్తున్నారు. నేను వస్తున్నా. మా పిల్లలు కూడా నడుస్తున్నారు ఈరోజు. మళ్ళా 4 ఉన్నారు మొత్తం నడిచేటోళ్ళు. దిగేటప్పుడే రిస్క్ అక్క, ఎక్కేటప్పుడు కన్నా. హైట్ నుండి ఒక గుట్ట దిగినాం. ఇంకా లోయ ఇంకా ఎంతో ఉంది. మళ్ళీ ఇక్కడ కనబడుతున్న లోయ కాకనే మళ్ళీ ఇటు ఇంకా దానికి ఇందుకి ఇంకా లోయ ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళాలి. నడిచి 1 కిలోమీటర్ కూడా రాలేదు. వచ్చిండ్రు ఇక్కడ కూర్చున్నారు నీడకు. ఇదంతా మా ఫ్యామిలీ. మా చిక్త కూడా నడిచొచ్చింది. మమ్మీ ఎంత నడిచినా? మంచిగా నడిచినా? కొంచెమే నడిచినా? యా నుంచి నడిచొచ్చినావు చూపి. యా నుంచి నడిచొచ్చినావు? లే, యా నుంచి నడిచొచ్చినావు చూపి. యా నుంచి? అబ్బా, ఆ నుంచి నడిచొచ్చినావా? మస్తు అయినా? కాళ్ళు వస్తున్నాయి. ఇంకా నడుస్తావా? చేతి ఓ పో. ఇక్కడ మధ్యలో మనము దేవుని దగ్గరకు పోయి మధ్యలో ఇవల్ల అమ్ముతున్నారు. నిమ్మకాయ రసం, సోడా లెమన్. ఇల్లు లోయదు నీకు అవుతుండగో. మా లడ్డు, మా శ్రేయ, మా వంశీ, మా లోకేష్, వీళ్ళల్లా మా అక్క పిల్లలు. వీళ్ళు 4. చిన్నక్కకు 2, పెద్దక్క కొడుకులు 2. ఏంది ఫోటోనా? ఒక్క ఫోటో 50 రూపాయలు మమ్మీ. వెళ్తున్నారు మా వాళ్ళు. వచ్చేసి లోయ
చూడడానికి ఎంత భయంకరంగా ఉందో చూడు. ఇది లోయ ఎంత ఉందో చూసారా? చూసారా లేదా? ఇంత లోయ, ఇంత కిందికి వెళ్ళాలి మనం. ఇంకా అంత కిందికి వెళ్తేనే మనం దేవుని దర్శనం చేసుకోవచ్చు. దింపినదా? ఇక్కడ లోయలోకి దిగకాడ మళ్ళీ ఇక్కడ టికెట్ పెట్టిండ్రు ఒక మనిషికి. ఎంత ఒక టికెట్? ఎంత ఎంత నాకు టికెట్? 20 రూపాయలా ఒక మనిషికే? ఒక మనిషికి 20 రూపాయలా? పిల్లలకు వసతి పెట్టిందా? మేము ఎటు నడుపుతూ పెట్టిపోవడం వేరే కదా. కింద పడతారు. ఎన్నెన్ని కష్టాలు నిర్మలమ్మ నీకు, ఎన్నెన్ని కష్టాలు. కట్టబట్టుకున్నప్పుడే తీస్తాను అయితే. శిల్పా హాయ్, హౌ ఆర్ యు? మా వాళ్ళు 200 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణిస్తున్నారు. కట్టెలు అరిగిపోయినా ఒక అర్ధ కిలోమీటర్ అని చెప్పు. కట్టది నువ్వు మళ్ళీ అట్లా ట్రక్ ఉన్నప్పుడు కట్టది మీరే కదా ఆడ వస్తుండే కదా. ఇప్పటి వరకు మనం 2 గుట్టలు దిగినామా? ఇప్పుడు ఈ నుంచి ఇంకొక మళ్ళీ 2 గుట్టల లోతు ఉంటుంది. ఓ చాలా కిందికి ఉంది. అంత లోయలోకి వెళ్ళాలి. ఇప్పుడు సగం అయింది చూడక, వీడికి సగం అయింది, సగం ఉంది. వైకవ్ సగం అయింది, సగం ఉంది. ఇంత లోపలికి వెళ్ళాలి మనం. ఇంత ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి కొంచెం దూరం. తర్వాత మొత్తం రాళ్ళు పెద్ద పెద్ద ఉంటాయి. కాకపోతే కొంచెం దిగేటప్పుడు కార్తికేయ, రిషి, గౌతము, సన్నీ అందరూ నడుస్తున్నారు. పోయిన సంవత్సరం కూడా నడిచిండు రిషి కూడా. నానా పోయిన సంవత్సరం వచ్చినాను, నడిచినావా? ఇప్పుడు నడుస్తున్నా? కాలు కలుతలో నీకు? ఆకలి అయితే లేదా? ఏడా తిన్నావు? మళ్ళా ఏడా తిని వచ్చినావు? అది పైన గుట్ట మీద తిన్నావు కదా. జా వీళ్ళేమో దర్శనానికి వెళ్ళి రిటర్న్ వస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతూ ఎక్కుతున్నారు. వీళ్ళైతే ఎక్కడి నుంచి వచ్చిండ్రో కానీ. ఇక్కడ నుంచి లొకేషన్ బ్యూటిఫుల్ ఉంటుంది చాలా. ఇక్కడ చూడండి. ఏ నాన్న ఇట్రా, దూరం రా, ఇక్కడ రా. ఇంత లోయలు ఇక్కడ నుంచి గుట్టలలో నీళ్ళు కారుతుంటాయి. ఇప్పుడు ఆడ డ్రమ్ము కూడా నిండింది. ఎప్పుడు వస్తాయి నీళ్ళు కదరా లొకేషన్? ఎప్పుడు వస్తాయి నీళ్ళు నీకు తెలిసినంత వరకు? డాడీ దూపకైతే ఇక్కడ నీళ్ళు తాగండి. అగో ఆ నీళ్ళు ఇట్లా చేతిలో పట్టుకొని తాగచ్చు. తీయ ఉంటాయి చూడు, చల్లగా ఉంటాయి. బాటిల్ ఉంటే బాటిల్లో పట్టుకొని తాగచ్చు. ఈ పైనుంచి వస్తుంది. నాన్న జాగ్రత్త చూడండి. ఒక వర్షం పడ్డప్పుడు ఎట్లా వస్తుందో అట్లా వస్తున్నాయి నీళ్ళు. నుంచి వచ్చిన నీళ్ళు డ్రమ్ము పెడితే డ్రమ్ము కూడా నిండింది. యాడ నుంచి వస్తున్నాయి నీళ్ళు?
ఊరుతున్నాయా ఊసులుతున్నాయి జనాలు తాగుతారు చల్లగా ఉంటాయి నీళ్ళు. రిచి నీకు నడిచినందుకు ఏమైనా అవుతుంది ఏమైతేలే కాలు గుంచలే గట్టిగానే ఉన్నావు పొంగ ఎంత తీసుకుంటావు కానీ ఏనామా ఇక్కడ తిరిగి సలేశ్వరం బిట్టుగా నేను ఆడుతుంది ఏ దిగారు మీరు అరే బో కూర్చోరా మీరు ఇంకే కూర్చోండి చిక్కుతా అబ్బో ఆగా ఓ మై మనకొద్దా ఆగు చూపిస్తా తీసుకున్నా బోర్లా వాడేనా ఓనా బోర్లా వాడేరు పాప ముఖం చూపి కదా అయిపోతుంది అందరం నడుస్తున్నాం ఇప్పుడు ఇదే లాస్ట్ ఘాట్ ఇదే లాస్ట్ ఘాట్ ఇదే మాది నడుస్తున్నది మస్తు లొకేషన్ ఇది వంశీ రిషి హాయ్ 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 చెప్పండి అందరూ లేకపోతే మాట్లాడుతున్న వాళ్ళు అవుతలేదు పట్టుకుంటా ఇదే ఎక్కువ హైట్ ఉన్నటువంటిది లాస్ట్ చివర్లో ఉంది ఇది మస్తు హైట్లో ఉంది అనమాట ఇంతసేపు నడిచింది ఒకేత అయితే ఇక్కడ నడవడం ఒకేత అయింది ఇంత హైట్ ఉంది చూడండి మొత్తం రాళ్ళలోనే ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే ఇంకా ఇక్కడ నడవాలంటేనే కొద్దిగా మంచిగా ఎనర్జీ ఉన్న వాళ్ళు అయితే బాగా నడుస్తారు ఇంకా నడవలేని వాళ్ళైతే మళ్ళీ వాళ్ళ పని అయిపోతుంది ఇక్కడ నడవాలంటే పెద్దగా ఉన్నాయి రాళ్ళు ఇక్కడనే ఎక్కువ ఉంటాయి మా వాళ్ళంతా అక్కడ వస్తున్నారు మా రిషి కూడా వస్తున్నారు రిషి డాడీ రిషి శ్రేయా హాయ్ హాయ్ హౌ ఆర్ యూ నాట్ ఫైన్ ఎందుకు షాద్ అయితే లేదా ఇప్పుడే పెళ్లి కావాలి దీనికి పెళ్లి కావాలా నాకు అర్థమైంది వీనికి చాలా ఫిక్స్ అయింది వాడు పెళ్లి చేసుకోవాలి
ఇంత కష్టపడి నడుస్తున్నారు రిషియాడు. చిక్కు బాగున్నావా సన్నీ? సలేశ్వరం సలేశ్వర్ పెద్దలో ఇది హైట్ ఎక్కువ ఉంటుంది. ఇగో చాలా హైట్లో ఉంది. పబ్లిక్ ఎంత హైట్లో ఉన్నారు. మళ్ళీ దానికి తోడు మళ్ళీ ఎక్కువ రాళ్ళు ఉండేది కూడా ఇక్కడే. అరే నాడే చిన్నపిల్లలు కూడా నడుస్తున్నారు. ఈరోజు పబ్లిక్ లేకుంటారు కాబట్టి చిన్నపిల్లలు నడవడానికైనా ఉంది. కానీ రేపు కానీ అయితే అసలు పెద్దోళ్ళు నడవడానికైనా కష్టం ఉంటుంది. రేపు అయితే రేపు ఎల్లుండే పుణ్యం ఎల్లుండి కదా. రేపు నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు నైట్ నుండి పబ్లిక్ ఫుల్గా వస్తారు. మనమైతే ఇప్పుడు లింగమయ్య స్వామి గుండం దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ లొకేషన్ ఎట్లా ఉందనేది చూపిస్తాను. చాలా మంచిగా ఉంటుంది ఇక్కడైతే లొకేషన్ వచ్చేసి. మరి వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ చూపిస్తున్నాం. ఈ గుండము ఈ నుంచి స్టార్ట్ అయింది. అంటే గుండంలో నుంచి నీళ్ళు ఇటు వైపు వస్తాయి. అక్కడ నుంచి అటు వెళ్తే అక్కడ గుండం దగ్గర స్వామివారిది గుడి ఉంటుంది. గుండం కింద ఉంటుంది. గుండంలో స్నానం చేసి పైనకి ఎక్కితే దేవుని గుడి ఉంటుంది. రిషి వీళ్ళు అలసిపోయినట్టున్నారు. నడిచి నడిచి మంచిగా కూర్చున్నారు. మరి ఏం చేస్తాం? ఇక్కడ కిందనేమో గుండం ఉంటుంది. అక్కడ పైన వచ్చేసి దేవుని గుడి ఉంటుంది. స్వామివారి గుడి ఇక్కడ ఉంటుంది.
ఏ కింద కాను ఇక్కడ చూడు అయిపోయింది వాళ్ళు పోయేదే పని ముందు పడి దా లేకరా దా మొక్త అయిపోతుంది దేవుని ఎవరికే కదా